సార్ నమస్తే అండి. నమస్కారం సార్. గత 20 రోజులుగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు గందరగోళ పరిస్థితి. లడ్డు జరిగిందని చెప్పి డైరెక్ట్గా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఒక పక్కన, లడ్డు కల్తీ మా హయాంలో జరగలేదంటూ ఇంకో పక్కన వైసీపీ నాయకులు. ఏది నమ్మాలంటారు అసలు? హరే కృష్ణ హరే రామ నమో వెంకటేశాయ. నిజంగా తిరుమల లడ్డు కల్తీ జరిగిందనే దాంట్లో మరి అది అవాస్తవాలేం కాదు, అది వాస్తవమే. ఎన్డీడీపీ నేషనల్ డైరీ బోర్డు వాళ్ళు చెప్పింది అది ఖచ్చితము. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళంతా కూడా టెస్ట్ చేసి వాళ్ళు ల్యాబ్కు పంపించి వారు రిపోర్టు ఇచ్చిన తర్వాతనే బాబు గారు ఒక ప్రభుత్వ హోదాలో, ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మేము రాజ్యాంగాన్ని కాపాడతాము, ఏదైనా తప్పులు ఉంటే దాన్ని బహిర్గతం చేస్తామని వాళ్ళు దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తారు. అందులో చంద్రబాబు నాయుడు గారు మరి వెంకటేశ్వర స్వామి భక్తుడు. నిజంగా కోట్ల మంది, కోట్ల మంది యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది డెఫినెట్గా కల్తీ జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు లడ్డు తిన్నప్పుడు అది ఒక రెండో రోజుకే స్మెల్ వచ్చేది. ఏంది ఈ విధంగా ఉందని భక్తులందరూ కూడా అనుకోవటం జరిగింది. మరి ఆ కల్తీ లడ్డుని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 5 ఏళ్ళు ఆయన తిన్నాడు. మరి అప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు కూడా ఆ లడ్డును ఆరగించారు. 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారు. అక్కడ కూడా సాధువులు, సంతలు అందరూ కూడా ఆ లడ్డుని మరి తిన్నారు. నిజంగా అపచారం జరిగింది. వాళ్ళందరూ కూడా ఘోషిస్తున్నారు. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదనేది కాదు, అందరికీ తెలుసు. ఇది దేవుడి దాంట్లో ఆటలాడుకోకూడదు. అంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నారు లడ్డూతోటి అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి అయితే వచ్చింది. నిజంగానే ఇది రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఇది బయట పెట్టారనుకోవాలంటారా చంద్రబాబు నాయుడు గారు? అసలు దీంట్లో దేవుడి విషయాల్లో రాజకీయాలు అనేటువంటివి ఉండదు. మరి జరిగింది వాస్తవం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అది ప్రకటించాడు. దాన్ని ఆ విధంగా చూడకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు క్షమాపణ చెబితే ఒకవేళ ఏదైనా జరిగి ఉండొచ్చు. క్షమాపణ చెబితే పెద్ద సమస్య కూడా చిన్నది అయిపోయింది. చిన్న సమస్య కూడా అది క్షమాపణ చెప్పకపోతే అది పెద్ద సమస్య అవుతుంది. దేవుడిది కాబట్టి అది అంతరాత్మ ప్రబోధ అనేటువంటిది దానికి ఇట్ ఈజ్ లెఫ్ట్ యాక్చువల్లీ వన్స్ సోల్. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు మీద మాకు నమ్మకం లేదు, మా మీద విచారణ చేయొద్దంటూ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు దాకా అయితే వెళ్ళారు. అసలుకి మా మీద విచారణ చేయొద్దు అని సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? మరి వైవి సుబ్బారెడ్డికి కల్తీ జరగకపోతే మరి దాంట్లోనే అర్థం తేటతెల్లం అవుతుందిగా. తప్పు జరుగుంటేనే ఇది ఏదో అటు ఇటు ఈ సమస్యని తిప్పటానికి, సైడ్ ట్రాక్ చేయడానికి చేస్తున్నటువంటి విషయమే కానీ డెఫినెట్గా లడ్డు అనేటువంటిది కల్తీ జరగటం జరిగింది. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు, సిబిఐ అధికారులు 2, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1, అలాగే రాష్ట్ర పోలీస్ అధికారుల నుంచి 2. ఇప్పుడు ఉన్న అధికారులు త్రిపాఠి గారిని చూస్తే ఈ వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారంటారు? ఈ త్రిపాఠి గారు కనుక దాంట్లో ఉంటే కనుక మేము మళ్ళీ కోర్టుకు వెళ్తామనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే గతంలో త్రిపాఠి వైసీపీ ప్రభుత్వంలో ఆఫీసర్గా పనిచేశాడు. అన్ని విషయాలు మరి ఆయనకి విషయం తెలుసు, ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి మొత్తం కూడా విషయాలు తెలుసు. రివర్స్ టెండరింగ్ అని, మరి ఈ యొక్క రివర్స్ టెండరింగ్లోనే ఇవన్నీ లోపాలు జరిగినాయి. మరి దీంట్లో పాపం అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, కొంతమంది దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళందరూ కూడా బలవంతంగా మరి దీంట్లో పాల్గొనవలసి వచ్చింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం అనేది 100 రోజుల్లో ఫెయిల్ అయిపోయింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవటానికి లడ్డూ వ్యవహారం కానీ, లేదంటే కనుక సినీ నటి జత్వానీని కానీ తీసుకొచ్చారు తెర మీద కానీ, అది జగన్మోహన్ రెడ్డి వాదన సార్. మరి ఈ వాదనలో నిజం ఎంత ఉందనుకోవాలంటారు? సార్ 5 ఏళ్ళు బరాయించారు వైసీపీ ప్రభుత్వాన్ని. అన్ని కులాలు, అన్ని మతాలాళ్ళు అందరూ కూడా మంచి ప్రజా తీర్పు ఇచ్చారు, గట్టి తీర్పు ఇచ్చారు. పీపుల్ హ్యావ్ గివెన్ క్లియర్ కట్ మ్యాండేట్ విత్ థంపింగ్ మెజారిటీస్, ఎమ్మెల్యేస్ 1, ఎంపీస్ 1. వాళ్ళందరూ కూడా భారీ మెజారిటీ. గుంటూరు ఎంపీ గారు అయితే అంచనాలకు మించి 3,52,000తో గెలిచాడు. ఇక్కడ మాధవ్ గారు 52,000 తోట
అధిక మెజార్టీతోటి గెలిచారు. మరి 100 రోజుల్లో నెట్ట ఫెయిల్ అవుతుందండి. పెన్షన్లు ఇంటికి వస్తున్నాయి 1వ తారీఖే. మరి అందరికి కూడా కొత్త పెన్షన్లు కూడా సిద్ధమవుతున్నారు. ఎంప్లాయీస్ దత్తపుత్రులు వాళ్ళు కూడా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. మొన్నటిదాకా అసలుకి షుగరు బీపీకి అటాక్ అయింది వాళ్ళకి. ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. 1వ తారీఖే శాలరీలు పడుతున్నాయిగా. మరి ఆ బాబు గారికి ఆ గొప్పతనం ఎక్కడో కానీ తను పరిపాలించిన గతంలో కూడా 1వ తారీఖు శాలరీలు పడటం అందరూ ఎంప్లాయీస్ ఆనందంగా ఉంటారు. అప్పుడు ఆయన దూరంగా చేసుకున్నారు, అనుభవించాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక దీనికి రాజకీయ రంగు పులిమే అవకాశం ఎందుకు తీసుకొస్తున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి? పదే పదే దీన్ని రాజకీయ కోణంలోనే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ తిరుపతి వెళ్తే అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. అబ్దుల్ కలాం ఆయన మరి ఎంత గొప్ప నీతిమంతుడు, ఆయన అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చాడు. వన్స్ సోనియా గాంధీ వెంట తిరుమల, షీ ఆల్సో గేవ్ డిక్లరేషన్. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ షుడ్ హ్యావ్ గివెన్ అ డిక్లరేషన్. ఈ డిడ్ నాట్ గివ్. దాంట్లోనే అర్థమైపోతుంది ప్రజలకి. ఇంకా దీని గురించి పెద్దాకులు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పని లేదు. ప్రపంచవ్యాప్తంగా దీని అందరికి కూడా తెలిసిపోయింది. ఈ విధంగా మిగతా విషయాలకే బాధపడరు ఎవరు కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఆరాధ్య దైవం. ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన గుడి ఉంది ఆంధ్రప్రదేశ్లో తిరుమలలో. తిరుమల అంటేనే ప్రపంచవ్యాప్తంగా మరి ప్రసిద్ధి చెందినటువంటిది. అక్కడి నుంచి వచ్చిన క్రిస్టియన్స్ కూడా అక్కడ డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. నేను ఎందుకు ఇవ్వాలి, నా గుడికి వెళ్ళటానికి నేను ఎందుకు ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే మాట అయితే అంటున్నాడు కదా. నా పరిస్థితి, మాజీ ముఖ్యమంత్రినైనా నా పరిస్థితి ఎలా ఉందంటే కనుక తిరుమలలో సామాన్య దళితుల పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అయితే రైజ్ చేశారు కదా. దీంట్లో కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? ఇప్పుడు అన్ని విధాలుగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి కనీసం ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా కూడా పోయింది. ఇక నుంచి అయినా బాగా పార్టీ క్యాడర్ని చేసుకోవాలి అనే నిమిత్త జ్ఞానం కూడా లేకుండా ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి బలోపేతం అవుతుంది. అందరూ కూడా సామాన్యులు కూడా తెలిసిపోతుంది. ఈ భారతదేశం పుణ్యభూమి, పాపకర్మ భూమి అవుతుంది. హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని చక్కగా ప్రేమపూర్వకంగా బాబాయ్ అక్కాయ్ అని అట్లా ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటారు. దీనివల్ల అందరూ కూడా తెలిసిపోయింది. మనము కనుక ఈ విధమైనటువంటి దాని కనుక ట్రాప్ కనుక అయితే మనం చాలా బాధలు పడతామని ప్రజలందరూ కూడా అర్థమైపోయి మొన్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా కులమతాలకు అతీత అందరూ కలిసి ఓటేసి సాగనంపాలి అనేటువంటి దాంతో మరి ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. ఇకనైనా తెలుసుకోవాలి. తప్పుని ఒప్పుకుంటే సమాజం హీన స్థితికి పోదు. తప్పు ఇది రైట్ అని కనుక ఉంటే మరి ద్వారా భయకంపనాలు అనేటువంటిది ప్రజల భయభ్రాంతులకు గురవుతుంటారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు, బెంగళూరు వెళ్తున్నారు. ఏందంటారు అసలు ఈ బెంగళూరు పర్యటన వెనకాల ఉన్న రహస్యం ఏందంటారు? ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మరి ఎందుకంటే మరి పార్టీని నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళందరూ కూడా మరి పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరుతున్నారు. జనసేనలోకి, టీడీపీలోకి, బీజేపీలోకి ఉన్నాళ్ళను కూడా మరి కాపాడలేని పరిస్థితి. ఇకనైనా మంచి డెసిషన్ తీసుకొని, ఎందుకంటే 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి వారికి కూడా, ఇది నేను విమర్శించడం కాదు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. సో వాట్ ఈస్ ఫ్యాక్ట్, వాట్ కామన్ పీపుల్ థింక్ ఆఫ్, దాన్ని నేను ఐ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్. డెఫినెట్గా ద శాంక్టిటీ ఆఫ్ తిరుమల లడ్డు was lost really and 5 years back, and Narendra Modi ate off the laddu, and all the 2 presidents, present president and Ramnath Kovind, and before the president they had tasted Tirumala laddu. So kabatti idandaru mari hinduula manoభావాల్ని దెబ్బతిన్నాయి.